మోడీ గారు అమరావతికి రెండోసారి శంకుస్థాపన చేయబోతున్నారని చెప్పేసి అంటున్నారు 2వ తారీఖున. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఖచ్చితంగా ఏదంటే అమరావతి ఆగిపోయింది. గతంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే దాన్ని కొనసాగించినట్లయితే మాత్రం ఈ అమరావతికి ఇంత మళ్ళీ బ్యాక్ అయ్యే అవకాశం లేకుండా ఉండేది. అంటే పూర్తిగా ఆపేయడం అనేది కూడా పెద్ద నష్టం. ఎందుకంటే ఏవైతే ఆల్రెడీ ఐఏఎస్ ఆఫీసర్ క్వార్టర్స్ కావచ్చు, లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ క్వార్టర్స్ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించిన క్వార్టర్స్ కావచ్చు, ఇవన్నీ ఆగిపోయి వాటిని మళ్ళీ మాడిఫై చేయడం, లేకపోతే వాటిని మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ వారికి టెండర్లు వేసి మరి ఇదంతా కూడా అమరావతి మీద బడ్డెన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంటే పునఃప్రారంభం అంటే మళ్ళీ ప్రారంభిస్తున్నట్టు ఆ యొక్క కార్యక్రమానికి ఒక ప్రధాన ఉద్దేశం. పునఃప్రారంభం అంటే మళ్ళీ ఆ కార్యక్రమాన్ని ఆగిపోయిన కార్యక్రమాన్ని మళ్ళీ కేంద్ర ప్రభుత్వం సాయంతో ఖచ్చితంగా ప్రారంభిస్తున్నారని ఒక అర్థం. కాబట్టి అదేవిధంగా ఈరోజు అమరావతికి ఇంకా 42,000 ఎకరాలు భూమి కావాలని చెప్పి మంత్రి నారాయణ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రధాన అంశం. కాబట్టి ఖచ్చితంగా టీడీపీ పార్టీకి కావచ్చు, లేకపోతే కూటమి ప్రభుత్వానికి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, ఈ అమరావతి అనే అంశం మీద చాలా ఓప్స్ ఉన్నాయి. రేపు ఈ యొక్క అమరావతి బేస్ మీదే హైదరాబాద్ నాటి నగరం ఎలాంటి నగరం ఉందో అలాంటి నగరమే అమరావతికి కావాలని చెప్పి ఒక కాన్సెప్ట్లో ముందుకెళ్తున్నారు. కాబట్టి కేంద్రం ఖచ్చితంగా బలంగా సాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆర్థికంగా కావచ్చు, లేదంటే దానికి సంబంధించిన పర్మిషన్స్ కావచ్చు, ఏ అంశాన్ని అయినా సరే కేంద్ర ప్రభుత్వం బలంగా సాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ తరుణంలో వైఎస్ షర్మిలని హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆవిడ ఉద్దండరాయనిపాలెం పర్యటనకు వెళ్తా అని చెప్పేసి అన్నారు కదా. సో హౌస్ అరెస్ట్ చేశారు, ఎందుకంటారు అసలు? అంటే హౌస్ అరెస్ట్ అనేది కేవలంగా ఒక ప్రభుత్వం మీద విమర్శలు జరుగుతాయి అనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా హౌస్ అరెస్ట్ చేస్తారు. హౌస్ అరెస్ట్ అనేది పెద్ద వైలెన్స్ యాక్ట్ కాదు. కాబట్టి ఎందుకంటే వైఎస్ షర్మిల గారు గతంలో కూడా ప్రభుత్వం మీద విమర్శలు చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ అయిపోవడం జరిగింది. ఒక పొలిటికల్ అంటే అభివృద్ధి అనే కాన్సెప్ట్ కాకుండా పొలిటికల్ అనే కాన్సెప్ట్లో మూవ్మెంట్ అయినప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. మరి కొంతమంది ఏమంటున్నారంటే అమరావతి కన్నా వైజాగ్ని రాజధానిగా చేయొచ్చు కదా అని చెప్పేసి అంటున్నారు. అది వైజాగ్ ఫస్ట్ కాన్సెప్ట్ రాష్ట్ర విభజన 2014లో జరిగినప్పుడు చాలామంది వైజాగే పెడతారని చెప్పారు. అదేవిధంగా వైజాగ్ ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియా. ఏదైతే మనకి అచితాపురం కావచ్చు, అచితాపురం ఇండస్ట్రియల్ ఏరియా కావచ్చు, ఈరోజు మనకి హైదరాబాద్లో ఏదైతే మనకి ఇండస్ట్రియల్ ఏరియా ఉందో దానికి ఈక్వల్ దగ్గరగా అరవింద్ రెడ్డి ల్యాబ్ ఇలాంటి ఇండస్ట్రీ అని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కూడా అచితాపురం ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నాయి. కానీ అక్కడ అటువైపు మనకి ఇటువైపు సముద్రం ఉంది, అటువైపు ఏజెన్సీ ప్రాంతం ఉంది. రేపు నక్సలిజం అలాంటి అంశాలు రావచ్చు. ఈ సముద్ర తీరం అనేది ఎక్కువ ఉంది. కాబట్టి ఈ కారణంలో రాజధాని పెట్టినట్టే మాత్రం ఇబ్బందులు వస్తాయి అనే కారణం వల్ల ఆపేశారు. కానీ నిజంగా వాస్తవంగా చెప్పాలంటే 2014 టైంలోనే రాష్ట్ర విభజన అయిపోయిన వెంటనే ఖచ్చితంగా విశాఖపట్నంలోనే రాజధాని పెట్టాలని చెప్పారు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఏమన్నారంటే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిన తర్వాత విశాఖపట్నం అనేది చిన్న ప్రాంతం, అదేవిధంగా ప్రశాంతంగా ఉండే ప్రాంతం. విశాఖపట్నంలో రాజధాని చేసినట్లయితే మాత్రం పూర్తిగా పొల్యూషన్ అయిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా ట్రాఫిక్ ఇవంతా కూడా ప్లేస్ తక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. స్థానికంగా ఉండే రాజకీయ నాయకులు మాట్లాడుకునే విధానం. కాబట్టి ఈ కాన్సెప్ట్ వల్ల ఈ రాజధాని ఏదైతే మనకి అమరావతి ఉందో అమరావతి ఓపెన్ ప్లేస్ కాబట్టి అటు గుంటూరుకి ఇటు దీనికి మధ్యలో పెట్టారు. మరి ఈ ప్రభుత్వంలో అయినా మనకి రాజధాని వస్తుంది అనుకుంటున్నారా? అంటే రాజధాని పూర్తి అవ్వడం చాలా టైం పడుతుంది. హైదరాబాద్ లాంటి నగరం అవడానికి దరిదాపులు 100 ఏళ్ళు పట్టింది. అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ లాంటి నగరం వేగంగా అభివృద్ధి అవ్వాలంటే సుమారుగా 25 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే కేవలం మొన్న నారాయణ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చూడొచ్చు. అమరావతికి ఎంప్లాయీస్ రావాలి, ఇండస్ట్రీస్ రావాలని చెప్పారు. ఒక ఇండస్ట్రీస్ స్థాపించడానికి దాని డెవలప్ అవ్వడానికి ఒక కాలనీ కొత్తగా పెట్టిన ఒక వెంచర్ ఒక కాలనీ డెవలప్ అవ్వడానికి స్పీడ్గా 15 సంవత్సరాలు పడుతుంది. అలాంటిది ఒక అమరావతి రాజధాని జరగాలంటే కనీసం వేగంగా జరిగితే 20 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడి పెడుతున్నాం అంతా. అమరావతికి రైతులు చేసేది కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. ఈ 2024-25 బడ్జెట్లో కూడా సుమారుగా 62,000 కోట్లు ఈ సంవత్సరం ఖర్చు పెట్టాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. గతంలో 32,000 కోట్లు కూడా ఖర్చు పెట్టింది. కాబట్టి ఖచ్చితంగా అమరావతి మీద ప్రజలకు చాలా ఓప్స్ ఉన్నాయి. ప్రభుత్వం కూడా దీన్ని ఎందుకంటే ఎన్నికల ముందు కూడా ఇది టీడీపీకి కూటమి ప్రభుత్వానికి చాలా ప్లస్ అయింది. కాబట్టి దీన్ని ఏ రకమైన బ్యాలెన్స్ అవుట్ కాకుండా ప్రజల్లో నెగిటివ్ రాకుండా దీన్ని మూవ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది.